నమస్కారం, నేను చందు. వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ఆఫ్టర్ ఇంటర్ బైపీసీతో విభిన్న కోర్సులివే. బైపీసీనా తర్వాత ఏంటి అంటే విద్యార్థుల నుంచి టక్కున వచ్చే సమాధానం ఎంబీబీఎస్లో చేరడం. అది కుదరకపోతే బీడీఎస్లోనైనా సీటు సొంతం చేసుకోవడం. ఇందుకోసం నీట్లో ర్యాంకు సాధించేలా ఇంటర్ తొలి రోజు నుంచే కృషి చేస్తుంటారు. ఎంబీబీఎస్ బీడీఎస్లో సీటు రాకుంటే ఏం చేయాలి అనే క్వశ్చన్కి విద్యార్థులకు ఎదురవుతుంది. వాస్తవానికి బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్ బీడీఎస్తో పాటు మరెన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఉపయోగపడేలా బైపీసీతో విభిన్న కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం. బైపీసీతో ఎంబీబీఎస్ బీడీఎస్తో పాటు మరెన్నో కోర్సులు, ఆయుష్, బీ ఫార్మసీ, నర్సింగ్ సహా పలు కోర్సులు, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ కోర్సులు కూడా. ఏ కోర్సులో చేరినా బెస్ట్ కెరీర్స్ ఖాయం. ప్రస్తుతం బైపీసీ విద్యార్థులకు బ్యాచిలర్స్, పీజీ స్థాయిలో విభిన్న కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయుష్ కోర్సులు, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, నర్సింగ్, ఫార్మసీ వంటి పలు కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. వీటిలో ఏ కోర్సును పూర్తి చేసుకున్నా మెరుగైన కెరీర్ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఆయుష్తో వైద్య రంగంలో కెరీర్. నీట్ యూజీలో ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్థులు ఎంబీబీఎస్ బీడీఎస్లో చేరుతుంటారు. ఎంబీబీఎస్ బీడీఎస్లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న కోర్సులే ఆయుష్ కోర్సులు. ఆయుర్వేదం, యోగా అండ్ నేచురోపతి, యునాని, సిద్ధ యోగా, హోమియోపతిలనే సంక్షిప్తంగా ఆయుష్ కోర్సులుగా పిలుస్తారు. ఇంటర్మీడియట్ బైపీసీతో వైద్య రంగంలోనే కెరీర్ కోరుకునేవారు ఈ ఆయుష్ కోర్సులను ఎంచుకోవచ్చు. ఇటీవలి కాలంలో అల్లోపతి వైద్యంతో పాటు సంప్రదాయ వైద్య రీతులుగా భావించే ఆయుష్ విభాగాలకు కూడా ఆదరణ పెరుగుతుంది. దీంతో ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వైద్య రంగంలో కెరీర్కు మంచి మార్గం వేసుకున్నట్లే. బిహెచ్ఎంఎస్, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, సంక్షిప్తంగా బిహెచ్ఎంఎస్. ఎంబీబీఎస్ బీడీఎస్ తర్వాత ఎంతో ఆదరణ పొందుతున్న కోర్సు ఇది. బిహెచ్ఎంఎస్ అర్హతతో నెలకు 40,000 నుంచి 50,000 వరకు వేతనంతో కొలువు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఉన్నత విద్యలో పీజీ స్థాయిలో మెటీరియా మెడికా, హోమియోపతిక్ ఫిలాసఫీ వంటి స్పెషలైజేషన్లకు డిమాండ్ నెలకొంది. బీఏఎంఎస్, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, బీఏఎంఎస్. ఈ కోర్సులోను ఎంబీబీఎస్లో మాదిరిగానే అనాటమీ, ఫిజియాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ తదితర సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. వీటిలో నైపుణ్యం ద్వారా సహజ సిద్ధ ప్రక్రియలతో రోగులకు వైద్యం చేయగలిగే పట్టు లభిస్తుంది. ఉన్నత విద్యలో ఎండీ స్థాయిలో ఆయుర్వేద, ఎంఎస్ ఆయుర్వేద కోర్సులు చదవచ్చు. ఎంబీబీఎస్లోని జనరల్ మెడిసిన్కు సరితూగే కాయా చికిత్స, జనరల్ సర్జరీకి సరితూగే శల్య తంత్ర పీజీలో స్పెషలైజేషన్లుగా ఉన్నాయి. బీయూఎంఎస్, పూర్తిగా ప్రకృతి వైద్యంగా భావించే బీయూఎంఎస్, బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడికల్ సైన్స్ కోర్సు ప్రత్యేక గుర్తింపు పొందుతుంది. బీయూఎంఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు పీజీ స్థాయిలో గైనకాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, ఫార్మకాలజీలకు సరితూగే ఎండి, ఎంఎస్ కోర్సులు చదివే అవకాశం ఉంది. బిఎన్వైఎస్, బైపీసీ విద్యార్థులకు వైద్య రంగంలో అందుబాటులో ఉన్న మరో ప్రత్యామ్నాయ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతిక్ మెడికల్ సైన్సెస్, బిఎన్వైఎస్. ఈ కోర్సును పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి. ఆయుష్ ప్రవేశాలు ఇలా. ఆయుష్ కోర్సులో ప్రవేశాలకు కూడా నీట్ యూజీ ర్యాంకు ఆధారంగానే కౌన్సిలింగ్ నిర్వహించి సీటు భర్తీ చేస్తారు. నీట్ యూజీ స్కోరు ఆధారంగా ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ఆయుష్ కోర్సులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. వచ్చిన దరఖాస్తులు, అందుబాటులో ఉన్న సీట్లు, అభ్యర్థుల ప్రాథమ్యాలను పరిగణలోకి తీసుకొని ప్రవేశం కల్పిస్తారు. బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బైపీసీ విద్యార్థులకు డాక్టర్ హోదా కల్పించే మరో కోర్సు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, బీవీఎస్సీ అండ్ ఏహెచ్. జంతువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు, పశువుల గర్భధారణ పద్ధతులపై అవగాహన కల్పించే కోర్సు ఇది. దీన్ని పూర్తి చేసుకుంటే పౌల్ట్రీ ఫారాలు, ప్రభుత్వ, ప్రైవేటు పశు వైద్య ఆసుపత్రులు, వెటర్నరీ హాస్పిటల్స్, పశు సంవర్ధకశాలలు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు, డైరీ ఫార్మ్స్, గొర్రెల పెంపక కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో అయితే శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తెలంగాణలో అయితే పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సు అందుబాటులో ఉంది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, సంక్షిప్తంగా బీపీటీ. వైద్య రంగంలో స్థిరపడాలనుకునే వారికి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న కోర్సు. ఈ కోర్సు పూర్తి చేస్తే
ఫిజియోథెరపిస్ట్గా ఉద్యోగం దక్కించుకోవచ్చు. అదేవిధంగా స్వయం ఉపాధి అవకాశాలు అందుకోవచ్చు. పారామెడికల్ కోర్సులు బైపీసీ విద్యార్థులకు కెరీర్ అవకాశాలను ఖాయం చేస్తున్న కోర్సులు పారామెడికల్ కోర్సులు. వీటిలో న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ, ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ, రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ, పర్ఫ్యూజన్ టెక్నాలజీ, కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, అనెస్థీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్, ఇమేజింగ్ టెక్నాలజీ కోర్సులు ముఖ్యమైనవి. వీటిని పూర్తి చేయడం ద్వారా హాస్పిటల్స్లోని ఆయా విభాగాల్లో టెక్నీషియన్స్గా ఉపాధి పొందొచ్చు. బీఎస్సీ నర్సింగ్ బైపీసీ విద్యార్థులకు వైద్య రంగంలోనే కెరీర్ అందించే మరో కోర్సు బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసుకున్న వారు నేరుగా నర్సులుగా కెరీర్ ప్రారంభించవచ్చు. పీజీ స్థాయిలో ఎంఎస్సీ నర్సింగ్ కోర్సులో మెడికల్ సర్జన్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, పీడియాట్రిక్స్, సైకియాట్రిక్ నర్సింగ్, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్ తదితర స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీరికి ఆసుపత్రుల్లో, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో సూపర్వైజర్ల స్థాయిలో ఉద్యోగాలు లభిస్తాయి. అగ్రికల్చర్ బీఎస్సీ బైపీసీ విద్యార్థులకు అందుబాటులో మరో బెస్ట్ కోర్సు అగ్రికల్చర్ బీఎస్సీ. వ్యవసాయ సాగు విధానాల్లో ఆధునిక పద్ధతులు, నూతన పరికరాల వినియోగం వంటి నైపుణ్యాలను అందించే కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పాదక సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్లో అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ విభాగంలో వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. బ్యాంకుల్లో సైతం రూరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ల విభాగంలో కొలువులు అందిపుచ్చుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏపీకి, ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తెలంగాణ పరిధిలో పలు కాలేజీల్లో ఈ కోర్సును అందిస్తున్నారు. బీఎఫ్ఎస్సి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, బీఎఫ్ఎస్సి మత్స్య పెంపకం, సంరక్షణ, సేకరణ వంటి వాటికి సంబంధించి ప్రత్యేక పద్ధతులు, శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించే కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఆక్వాకల్చర్ సంస్థలు, ఆక్వా రీసెర్చ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలు. తెలంగాణలో పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఏపీలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న మరో కోర్సు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ. ఆహార ఉత్పత్తుల తయారీ, నాణ్యత, ప్రాసెసింగ్ సంబంధిత నైపుణ్యాలు అందించే కోర్సు ఇది. వీరు ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల్లో కొలువు తీరొచ్చు. బీఎస్సీ సిఏబిఎం బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, సిఏబిఎం వ్యవసాయ విధానంలో ఆధునిక పద్ధతులు, లాభదాయకతపై అవగాహన కల్పించే కోర్సు ఇది. వీరికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, క్రాప్ ప్రొడక్షన్ కంపెనీలలో మేనేజ్మెంట్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అగ్రికల్చరల్ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలను వెబ్సైట్లో అగ్రికల్చర్ స్ట్రీమ్ ర్యాంకు ఆధారంగా ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తారు. బీఎస్సీ బీజెడ్సీ బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న సంప్రదాయ డిగ్రీ కోర్సు బీఎస్సీ బీజెడ్సీ. ప్రస్తుతం బీజెడ్సీలోను మైక్రోబయాలజీ, జెనెటిక్స్, హ్యూమన్ జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ వంటి వినూత్న కాంబినేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సబ్జెక్టులతో బీఎస్సీ పూర్తి చేసి తర్వాత సంబంధిత స్పెషలైజేషన్లతో పీజీతో లైఫ్ సైన్సెస్ విభాగాల్లో కొలువులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. బీఎస్సీ తర్వాత ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి కోర్సులు చేసే అవకాశం కూడా ఉంది. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.